మన స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం సీరియల్లో ఈ రోజు ట్విస్ట్ మామూలుగా లేదు. ఇంతకాలం టెన్షన్ తో ఉన్న తర్వాత ఒక్కసారిగా హ్యాపీ న్యూస్ అయితే విన్నారు. అదే టైంలో కొత్త కుట్ర కూడా స్టార్ట్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ జరిగిన తర్వాత ఈ ట్విస్ట్ చూస్తే మళ్ళీ స్టోరీ పీక్స్ కి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మొదటగా అందరూ టెన్షన్ లో ఉన్నారు. సుమిత్ర ఆపరేషన్ అయింది కదా, ఎలా ఉందో ఏంటో అని. డాక్టర్ వచ్చి చెప్పారు. ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, సుమిత్ర గారు సేఫ్ అని చెప్పారు. శివన్ నారాయణ గారు దసరా అయితే చాలా హ్యాపీగా ఎమోషనల్ గా అయితే కనబడతారు. ఆ సీన్ మనకి చాలా ఎమోషనల్ గా అయితే కనబడుతుంది. ఇంకో వైపు చూస్తుంటే దీప కార్తిక్ మాత్రం పూర్తిగా చాలా టెన్షన్ తో బాధతో అయితే ఉంటారు. వాళ్ళ బిడ్డను కోల్పోయాము అనుకొని చాలా డౌన్ అయితే అయిపోతారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ హారిక వచ్చి చెప్తారు, మీకు ఒక షాకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను, మీ బిడ్డ కూడా సేఫ్ అని. ఆ మాటలు వినగానే ఇంకా దీప కార్తిక్ అయితే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదనమాట. నువ్వు మీ అమ్మ ప్రాణాలు కాపాడడానికి నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా కోల్పోవడానికి రెడీ అయ్యావు, కానీ నీ బిడ్డ మాత్రం నిన్ను వదులుకోవడానికి రెడీగా లేదు దీప అని డాక్టర్ చెప్పిన ఒక్క డైలాగ్ ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్క డైలాగ్ వినిన తర్వాత కార్తిక్ దీపాల ఫేస్లు అయితే వెలిగిపోతాయి. చాలా ఎమోషనల్ అవుతారు. ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎంత ఆనందపడాలో వాళ్ళకి అర్థం కాదు. వెంటనే ఇంకా వెళ్ళి అమ్మతో చెప్పాలి అని కార్తిక్ అంటుంటే ఇంతలో డాక్టర్ గారు ఇలా చెప్తూ ఉంటారు, నేను ఆల్రెడీ దశరథ్ గారికి చెప్పాను ఈ విషయం అని చెప్తారనమాట. ఆ మాట వినగానే వీళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతారు. గుడ్ న్యూస్ పట్టుకొని ఇంటికి ఆనందంగా చెప్పడానికి వస్తున్న టైంలో కాంచన అయితే వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి, ఇంకా వీళ్ళతో ఉండకూడదని డిసైడ్ అయ్యి బట్టలన్నీ సర్దుకొని రెడీగా అయితే కూర్చుంది. అది చూసిన కార్తిక్ దీపాలు అయితే ఫీల్ అవుతారు. అమ్మ నేను చెప్పేది విను, నీతో విషయం మాట్లాడాలంటే ఏం చెప్తారు, కడుపులో ఉన్న బిడ్డని తీగి తీసుకుంది కాక ఇంకేం మాట్లాడతారు అన్నట్టు ఆవిడ బాధతో ఆవిడ కొంచెం హార్ష్ గా మాట్లాడుతూ. ఇంతలో దశరథ్ గారు అయితే ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఇంకా గుడ్ న్యూస్ అయితే కాంచనతో చెప్పగానే కాంచన అయితే చాలా ఎమోషనల్ అయిపోద్ది. ఏంటని నువ్వు చెప్తుంది నిజమేనా, ఇంట్లో నుంచి నలుగురు వెళ్ళారు, ముగ్గురే వచ్చారు అని నేను ఫీల్ అవుతుంటే నువ్వు చెప్పిన న్యూస్కి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవట్లేదు, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతుంటే ఇంకా చెప్తారు, అవునమ్మా నేను నీకు ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తెప్పానా, నీ మాట నిలబెట్టుకున్నాను, బిడ్డ కూడా చాలా క్షేమంగానే ఉందని దసరా చెప్పగానే ఇంకా కాంచనాకి అయితే అవదలేని ఆనందం అయితే వచ్చింది. ఈ గుడ్ న్యూస్ వల్ల మళ్ళీ ఒక పాజిటివ్ వాతావరణం అయితే వస్తుంది. ఇంత హ్యాపీ వాతావరణం చూసిన జోష్నకి అయితే డౌట్ వస్తుంది, ఏదో నా దగ్గర దాస్తున్నారు అని అనుకుంటుంది. ఇక్కడ మళ్ళీ జోష్న క్యారెక్టర్ ఒక విలన్ మూడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. జోష్న పారు మళ్ళీ కొత్త ప్లాన్ ఏదో స్టార్ట్ చేశారు. దీపను టార్గెట్ చేసేలా ఏదైనా పెద్ద డ్రామా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. దానికి దశరథ్ గారు చేసిన హోమం వల్ల తల్లి బిడ్డలు అయితే ఇద్దరు క్షేమంగా ఉన్నారని మనకి ఈ రోజు ఎపిసోడ్ క్లియర్ గా తెలిసింది. మనం ముందు ఎపిసోడ్ లోనే ఈ విషయం కోసం మాట్లాడుకున్నాం. తప్పకుండా ఇదే అవుతుంది అనుకున్నా, 100% ఇలానే. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే చాలా ఎమోషనల్ గా నడిచింది స్టోరీ మొత్తం. మరి రేపటి ఎపిసోడ్ లో జోష్న ఎంత దూరం వెళ్తుందో, ఏం కుట్రలు పండుతుందో అనేది మనం రేపటి ఎపిసోడ్ లో చూడాలి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ చాలానే ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ.